అరే నాకు మిమ్మల్ని ఇద్దరు చూస్తుంటే మస్తు ముచ్చటెత్తాందిరా. ఏంది ముచ్చటేస్తుందా? ముచ్చటేసుడు ఏంది? కొండ ముచ్చు మొహం దానా, మేమన్నా పెళ్లి చేసుకున్న కొత్త జంట అనుకుంటున్నావా? అరే అది కాదురా, మొన్న నా బర్త్డేకు మీరు కేక్ కట్ చేయించారు కదా, అది తలుసుకుంటే ముచ్చటెత్తాను అంటానా. బర్త్డేకు కేక్ కట్ చేయించపోతే పీక కట్ చేయిస్తావానే చిల్లం లేని చెంబు ముఖం దానా. మీ ఇద్దరికి చెప్పే కంటే మందు బస్తాకు వచ్చే దాడంతో మూతు కుట్టుకున్నా నయ్యాను రా. ఏమైంది జున్ను? చాయలో ముంచిన బిస్కెట్ మునిగిపోతే బాధపడ్డట్లు తల కిందికేసినావు. మా డాడీ నేను చెప్పిన మాట అద్దన్నాడు. అమ్మన్నాక ముద్దులు పెట్టుడు, డాడీ అన్నాక అద్దనుడు, ఇవన్నీ కామనే గాని అసలు ఏమైందో చెప్పురా జున్ను. అయ్యో అదన్న బర్రె తౌడు కోసం తను తెంపుకున్నట్టే ఏవాడుతీవి. ఏందో చెప్పు మరి. చెప్తే తగిన ఎప్పులు వేసుకున్నట్టుంటది. డైరెక్ట్ చూపిస్తా, పైకి ఉడుల్లి. చీచి, ఇలాంటి వార్తలన్నీ ప్రేతాత్మ లెక్కనను, ఒక్కటి మంచి వార్త రాలేదు. పేపర్లు వచ్చే వార్తలేం చూస్తావే, నా నోట్లో వచ్చే వార్తలు. ఏం వార్తలో చెప్పు జున్ను. కొత్త సంవత్సరం అత్తంది గడియాడి 31st కేక్ కొద్దామా? కేకు కోసులు లేదు, మేకను కోసులు లేదు. మంచి వార్త చెప్తాను, మంచి లేని వార్త చెప్తానా? అబ్బా డాడీ అందరు కట్ చేస్తాను, మనసుతో కట్ చేద్దాం కేకు. 31st వస్తే నీకేమైతుంది? నువ్వేదో క్లాస్ ఫస్ట్ వచ్చినట్టు చెప్పబడి పోయి ఆడకపో. వర్షం కోసం చూసేటోళ్ళు మేఘాన్న చూసినట్టు ఇంకెంతసేపు పైకి ఉత్తర్రా. ఇక అయిపోయింది, నాకెళ్ళి ఉడుల్లి. ఓహో, నీకు మీ అయ్యకు ఇంత కథ జరిగిందన్నమాట. అవును, అందుకే మనందరం కలిసి 31st జరుపుకుందాం. సరే సరే జరుపుకుందాం. ఏందిరా జరుపుకునేది? అదేమన్నా సంక్రాంతి దీపావళి జరుపుకునేదా? నీ బర్త్డే అన్న పండగనే మేము జరపలేదా? అవునరా, జున్ను చెప్పింది మస్తుంది, కానీ రమ్య చెప్పింది ఇంకా మంచిగా ఉందిరా. నాకు తెలుసురా నువ్వు నా మాట వింటావని. చిన్నప్పుడు నా అంగీనుత దారంతో గుట్టినప్పుడే అర్థమైంది నువ్వు నా మాట జవదాటవని. ఏడ్చినవుతి పెండల వాట కందగడ్డ తీసుకొని తుడుచుకొని తినేదానా. నేను అన్నది కేక్ కటింగ్ వద్దు, ఏదైనా వండుకొని తిందామని. పెళ్లిలో తాళి కట్టకుండా అది పెళ్లి కాదు. 31st కేక్ కోయకుండా అది కొత్త సంవత్సరం కాదు. సాల్తీ కేక్ కట్ చేస్తే వాళ్ళని తింటున్నా అంత పూసుకున్నాడనే. అందుకే కేక్ కట్ చేసుడు బంద్ చేసి చికెన్ వండుకొని తిందాం. చాలు కానీ ఇంకేసేం తీసుకుంటారు కుసరి. కిలో చికెన్ తెచ్చుకుందామారా? కిలో ఏం సరిపోద్ది, 2 కిలోలు తెచ్చుకుందాం. బోల్పల్ ప్యాకెట్ రెండురా. నాకు మజా కావాలి. నాకు థమ్స్ అప్. నీకు నాకు ఫ్రైట్ కావాలి. నాకు ఏదైనా మంచిదే. మేకను వచ్చి పాలు పంచుకున్నట్టు గట్ల లెక్కలెత్తుర్రేంది? రేపు 31st అక్క, దానికోసమే దావత్ చేసుకుందాం అని అన్ని లెక్కలేసుకుంటున్నాం. అబ్బా నేను కూడా వస్తా, నన్ను కూడా ఏర్పించుకోరా. ఏంది చేర్పించుకునేది? ఏదో నష్టం మాట అనుకున్నావా? పైసలు ఇస్తేనే ఏర్పించుకుంటాం. అయ్యో ఇట్ట తీయరాదు, ఇయ్యకుండా వచ్చి పుక్కానికే తినిపోతానా? అట్లయినా తింటావు. మొన్న గల పెళ్లిలా కట్నం పెట్టకుండా తినరాలేదా? అన్న ఈ దావత్ కి మీరెంత పైసలు ఇస్తుర్రో నేను కూడా అంత ఇస్తా. మస్తు చేసుకుందాం దావత్. అమ్మే మీకు చికెన్ సెంటర్ ఉంది కదా, రేపు మంచిగా మీకు పైసలు ఇస్తాం. చికెన్ కొట్టుకుని మాడితో రా, సరేనా? సరేరా, నేను తెచ్చే చికెన్ తింటే మటన్ తిన్నంత టేస్ట్ రావాలి. సరే గాని మంచిగా బొచ్చు బీకు, అర్థమైందా? పసుపు రాసి ప్రశాంతంగా కడుగు. సరే మరి అందరం రేపు కలుసుకుందాం. ఎవరన్నా అప్పిచ్చి అనుకో, దుప్పిలతో ఓడిపిస్తా. మాడితో రారి, సరేనా? ఏమైందన్నా ఇంకా రమ్య కత్తలేదు? రమ్యక ఇట్ట చికెన్ రాంగ తొవ్వలు అమ్ముకత్తాందా లేకుంటే అండుకత్తాందా? ఏమోరా, ఈ రమ్యకు చికెన్ తెమ్మని చెప్పకుండా అయిపోవు, మనం ఎక్కడన్నా తెచ్చుకుంటే అయిపోవు. ఏంది జున్ను మీ నాన్న వస్తాండి? నువ్వు ఇట్లా రమ్మన్నావేంది? నేనెందుకు రమ్మంటా? నేను రమ్మన్లే. చెప్పకముందే జబ్బులు ఎగరేసుకుంటా నవ్వుకుంటా వస్తుండా? నేను ఎక్కడికోతానో చెప్పిన గంతే, రమ్మని చెప్పలే. అరే ఏమైంది కండలే మీరు అన్నలేమో నేను తిందామని వచ్చిన. అగో నువ్వేందన్నా తినేది? నువ్వు తినాలంటే పైసలు ఇవ్వాల్సిందే. జున్నిచ్చింది కదా, జున్నిస్తే ఇంకా నేను ఇచ్చడేందుకు? ఇక ఒక్కరు ఇస్తే ఊరంతా వచ్చి తింటారా ఏంది? ఎవరి పైసలు వాళ్ళే ఇవ్వాలి. అయినా జున్ను ఏం తింటదిరా?
తినే 2 ముక్కల కోసం 200 తీసుకుంటారా మీరు? అందుకే నేను వచ్చిన తిందామని. ఏంది జున్ను 2 ముక్కలు తింటదా? మాకు 2 ముక్కలు కూడా ఉంచకుండా తింటది. చూస్తే బక్కనే ఉంది కానీ బొక్కలు కూడా మెత్తగా నవ్వులు మింగుతుంది. ఏమైతుందన్నా మన జీతాన్ననేగా జున్ను ఎక్స్ట్రా ప్లేయర్ అనుకుందాం, జున్ను ఇచ్చిన పైసలు జీతాన్నయ్య అనుకుందాం. సరే అయితే ఈ కోడి ముక్కపుది ఇంకా చికెన్ పట్టుకత్తలేదు కదా. అగో నువ్వేనన్నా పిల్వని పేరంటానికి పేలాలు లేకుండా వేలుకుంటూ వచ్చినావు. పైసలు ఇచ్చి వచ్చింది తీరా. మరి నువ్వేనా ఇంత లేటుగా వచ్చినావు? మా కోళ్ళని వన్నాయి, అవి ఇట్లా నిద్ర ఎందుకు వేస్ట్ చేసుడు అని అవి లేచినాక లేపేసిన. ఇంకా రయ్యం సచ్చిన కోడిని లేచేదాకా లేపా నడు పోదాం. ఇంకేంది అందరం వచ్చినావుగా, కట్టెలకు కొందరు పోల్ని. అమ్మో నేనైతే పోను, కట్టెలలో పావులు అంటే నేను పోతున్నట్టు నా పానం తీస్తాయి. అవే నీకోసమే వంటుంటే ఉషా ఉషా అనుకుంటావా? అన్నిటికీ భయమే. అయ్యో ఆగలేవు, తెత్త తీయగా తొందరదే. అమ్మ నావో ఇంత ఘోరంగా ఉన్నాయి. కట్టెలు ఉన్నాయి కానీ చిత్తడు ఉంది. జున్నుకైతే ఎప్పుడు నేనే కనబడతా. షో షో షో. అమ్మో నిజంగా పావేనా? అయ్యో తొండనా, చీ అవ్వ నేనెంత భయపడితే. ఇంకెన్ని తొండలు ఉన్నాయో. ఏమైందన్న తొందరగా కట్టు. నేనేమడుతుంది ఈ పొయ్యిరాలు వంద దారివి పొయ్యి మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. మరి కట్టెలు వచ్చినాయి, పొయ్యి అంట పెడదామా? గ్యాస్ నూనె తెచ్చిల్లా? అంటు పెట్టేటందుకు గ్యాస్ నూనె తెలియ కానీ అంటుకునేటందుకు మంచి నూనె తెచ్చిన. ఆ నూనె రావుపో, పని అయిపోద్ది. పోయి పేపర్లో కవర్లో ఏర్కరాపో, పొయ్యి అంట పెడదాం. మా తీసుకొస్తుంది. అక్క మన ముగ్గురం కలిసి కూర వండుదామా? అండుదాం గాని మన ముగ్గురం ఇక్కడ వంట ఎత్తాలి, ఇద్దరు అక్కడ కూర్చొని వేడికాయ చూస్తారా? లేదక్క, మా డాడీని శేఖర్ అన్నయ్య మిరపకాయలు ఉల్లిగడ్డలు కోస్తారు. కోస్తాం తినేటోళ్ళంగా గాయంత పని చేయమా? మరి కొయ్యుల్లి పోతాను. మిరపకాయలు ఈ జున్ను తీయడ పని లేదు, తాపుకో పని చెప్తుంది. కవర్ నేనేదేమన్నట. ఈ పాత కవర్ వద్దు మాకు, ఇది పాతదే. ఒక న్యూస్ పేపర్ అన్నా కనబడుతుంది ఇక. అన్ని పాత కవర్లు ఉన్నాయి, ఎక్కడి కొత్త కవర్లు ఇక. ఇది పాతదే. ఏం లేవు మరి ఏం చేయాలి ఇక? హాయ్ ఫ్రెండ్స్, మా టీం అంతా కలిసి దావత్కి వచ్చినాం ఫ్రెండ్స్. కొంచెం అయినాక ఫొటోస్ కూడా దిగుతాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూసినావా అక్క, శేఖర్ అన్న బర్ర అద్దంలో దాని మొక్కను చూసుకున్నట్టు శేఖర్ అన్న సెల్లులో చూసుకుంటుండు. ఏమైందన్న కవర్లు పట్టుకొని రమ్మంటే ఖాళీ చేతులతో వచ్చినావు? ఆ కవర్లు ఏం మంచిగా రా, అన్ని పాతగానే ఉన్నాయి. మరి నీకోసం కొత్త కవర్లు కొని పెడతారా ఏంది? మరి పేపర్లు అన్నవేలే. ఆ పేపర్లన్నీ ఇప్పటి కాదురా, ఎప్పటియో డేట్ అయిపోయినాయి. పట్టుకతే కాలుతో కాలే అని పట్టుకరాలే. నీకెప్పుడు కన్నా నోరు మూసుకొని నేనే వేసుకున్నాయ్యం. ఇగో అంటు పెట్టుల్లి. అబ్బా నా కార్య ముక్కలు కావాలి, ఇది ఇది అన్ని కావాలి. కులకాయరా లెగ్ పీస్, నాకు కూడా ఒక లెగ్ పీస్. నాకు అన్ని కార్య ముక్కలు కారం మొత్తం వేరే దీంతోనే బాగా కారం ఉంటే అది దానికోసం దాంతోనేసి
ఎయ్యే నీ ఎయ్యిరా, ఇంకెయ్, ఎయ్. నీ కార్యం ముక్కకు పట్టుపిస్తాయి ఎయ్యే సరే చాలు ఏ చెప్పండి అంటే ఆగో మహేష్ అన్న అప్పంచెల్ తండ్లాడేదే అంట్లాడుతాండే ఎప్పుడు కూర అవుతుంది ఎప్పుడు అన్నం అవుతుంది అని మహేష్ అన్నయ్య దానిలో ఆడుతాడా నువ్వు కార్యం ఎప్పుడు వస్తుంది అంట నీ అవ్వ అప్పంచెల్ అంటే అంటాంది గౌలి ఆడలో నా కూరగడ్డ తీసుకురావే మేగి చెప్పండి రారి గంజి మాడిపోతుంది. అయ్యో అయ్యో అందరి గంజి ఎందుకంటే ఎయ్యిరా. దగడత్తుంది అన్నయ్య పట్టుకొని తీసుకురా పట్టుకరుండి పట్టుకరుండి. బకెట్లో ఉంది పట్టుకో పట్టుకారి లేపు 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 లేపు. ఇంకా మాడలే కానీ అరే అది మాడుతుంది రద్దించాలి యాగు ఏం ఆడది. ఎగిరే ఎగిరే మెల్లగా మెల్లగా కింద పడేసేవరో ఇక ఏం లేదు ఎప్పుడు తింటాం. ఆనవంతా నీకు దానిలోనే ఉన్నట్టున్నది జిట్టి దింపేసుకో. తింపాలి చూసినావు ఎట్లా ఎగురత్తాండు చూసిన పానం తల్లనే ఉంది దిష్టి తీయాలి తీయాలి. అబ్బా మస్తు వస్తుంది సూపర్ వస్తుందిరా మస్తు వస్తుంది ఉమ్ముడే ఈ పేలాలు పోసుకొని అబ్బా మస్తుంది తింటా అంటే తినబుద్ధి అవుతుంది. మంచిగా ఉంది అరే ముక్కలు తిన్న కొద్ది తెల్లారి దాకా తినబుద్ధి అవుతుంది. రోజు కొత్త సంవత్సరం అయితే మంచిగా ఉంది ఇట్లనే కలిసి తినేటోళ్ళం కలిసి తినాలంటే కొత్త సంవత్సరం రావాల్సిన అవసరం లేదు రాజును. ఎప్పుడు కలిసి ఉంటే చాలు. తిన్నాక తిన్నది అడిగే రాకే రాలే మహేష్ పుట్టు పొట్టే కూడా ఇలా చీకటి అయ్యేదాకా దుమ్ దామ్ దుమ్ దమ్ ఎగురం పాటలు పెడతా నువ్వైతే ఎగిరాకు ఇక ఏ కచ్చ కచ్చ ఎగురాం బాబాయ్. ఎగురుడే 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 జున్ను ఎగురుతావా నేనైతే డెక్కు కాడ కూర్చొని ఉంటా डीजे महेश चिंतालवारी MN వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ కామెడీ. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట ఉంటుంది మర్చిపోకుల్లి బాయ్.